నుంచి ఉంటే బాగుపడతారు. సరే ఇటు నుంచి కొద్దిగా ఇటు కూడా వచ్చేయండి, ఇటు వచ్చేయండి. जोहार महात्मा गांधी, जोहार महात्मा गांधी, जोहार महात्मा गांधी. ఓకే రెడీ అండి. చూడండి అందరూ చక్కగా కెమెరా చూడండి. जोहार राजीव गांधी, जोहार राजीव गांधी, जोहार राजीव गांधी, जोहार राजीव गांधी, जोहार राजीव गांधी. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదర సోదరీమణులారా, పాత్రికేయులారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈనాడు మహానుభావుడు రాజీవ్ గాంధీ గారి ముఖ్య వర్ధంతి కార్యక్రమంలో భాగంగా ఇది ఎంతో ప్రేమగా ఎంతో ఆప్యాయతని కళలో కనపడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు కూడా చాలా సంతోషం చేస్తుంది. ఎందుకంటే ఆ మహానుభావుడి యొక్క నీతి గురించి అర్థం చేసుకుని ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి మీ యొక్క సహృదయానికి ధన్యవాదాలు చెప్తాను. నిజంగా రాజీవ్ గాంధీ గారు మన దేశాన్ని వరుపుతుంది. దురదృష్టం ఏంటంటే ఆయన ఎక్కువ కాలం మన దగ్గర లేకపోయారు. ఆయనకి రాజకీయాలంటే ఇష్టం లేదు. మోతీలాల్ మనవడు, నెహ్రూ గారు అంటే ముని మనవడు, నెహ్రూ గారికి మనవడు, ఇందిరాగాంధీ బిడ్డ. అటువంటి కుటుంబంలో పుట్టి ఒక పైలట్గా తన ఉద్యోగం చేసుకుంటూ ఏ రకమైనటువంటి రాజకీయంగా ఉన్నటువంటి బెనిఫిట్లు ఏం పొందకుండా సామాన్యమైన మనిషిగా జీవితం గడిపేసిన గొప్ప వ్యక్తి. దురదృష్టం సంజయ్ గాంధీ గారు కూడా చాలా ఉత్సాహవంతులు, ధైర్యవంతులు. ఆనాడే 5 సూత్రాల కార్యక్రమం పెట్టి దేశానికి ఒక ఉద్దేశం దశ చూపించేటువంటి మహానుభావుడు ఆయన లేడు కాబట్టి ప్రత్యేకంగా ఆయన్ని ఆ తల్లికి దేశానికి కావాలని చెప్పి అడగ్గా మహానుభావుడు ఒప్పుకోవటం జరిగింది. ఈ ప్రజలు కూడా ఎంతో సహకరించాను, గొప్ప మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఆ మహానుభావుడు చెప్పినని ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు చాలా వివరంగా చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక ప్రెసిడెంట్గా తను ఇంత వివరంగా చెప్పడం కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. అయితే మహానుభావుడు ఇంకా ఈ చెప్పినటువంటి మళ్ళీ చెప్పను కానీ ఆయన హైదరాబాద్లో సద్భావన యాత్రను పెట్టారు చార్మినార్ దగ్గర. ఎందుకంటే హిందూ ముస్లిమ్స్ అక్కడ ఏ రకమైన ఐక్యత కావాలని చెప్పి ఎప్పటి నుంచో నాకు కూడా భగవంతుని దయ వల్ల 1982 ఆ ప్రాంతాల్లో హిందూ ముస్లిం మైత్రి అవార్డు గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకు ఇచ్చింది హైదరాబాద్ సిటీలో. అటువంటిది ఎక్కడ నాకు ఏ హైదరాబాద్ సిటీలో హిందూ ముస్లిం మైత్రి అవార్డు నాకు ఇచ్చారో అదే పట్టణంలో చార్మినార్ దగ్గర సద్భావన యాత్ర రాజీవ్ గాంధీ గారు ప్రారంభించారు. దాంట్లో ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారితో పాటు నేను రాజీవ్ గాంధీ గారితో కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిని. ఆ మహానుభావుడు సద్భావన యాత్ర పెట్టారంటే సద్భావం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి దానికి అందం శోభ. సద్భావం లేని వాడు ఏ కార్యక్రమం పెట్టినా లాభం లేదు. ఆ సద్భావం గల వ్యక్తి కాబట్టే ఆ కార్యక్రమానికి ఒక విలువ, అంటే దేశంలో అందరూ కలిసిమెలిసి సెక్యులర్ ఉండాలనేటువంటి భావంతో ఆ స్వభావం గల వ్యక్తి కాబట్టి దానికి ఇంత ఆకర్షణ. అది అంతర్జాతీయ అమెరికాలో కూడా అభినందించారు. అటువంటి కార్యక్రమాన్ని పెట్టినందుకు సరైనటువంటి వ్యక్తి ఆ కార్యక్రమం పెట్టారని కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు భారతజ్యోతి యాత్ర అని బట్టి ఆయన బిడ్డ పెట్టారు. ఆయన ఏమంటున్నారు, కాంగ్రెస్ గురించి ఎక్కువ చెప్పలేదు. దేశంలో అన్ని కులాలు కలిసి ఉండాలి, మతాలు కలిసి ఉండాలి, దేశం ఐకమత్యం కావాలి, మనలో మన ఇంటర్నల్గా ప్రాబ్లం రాకూడదని చెప్పి ఆ మహానుభావుడు దేశం అంతా యాత్ర చేశారు. వీరు కాలజన్మికులు మన దేశానికి. ఏ రకమైన మత్సరైన మహానుభావులు వాళ్ళు. అటువంటి పార్టీలో మనం కూడా ఉంటే మన అదృష్టంగా భావిస్తున్నాం నేను. ఏనప్పటికీ కూడా రాజీవ్ గాంధీ గారు ఆయన లేని లోటు. ఎందుకంటే చిన్న వయసులోనే వచ్చారు, చిన్న వయసులోనే వెళ్ళిపోయారు కూడా. కాబట్టి మానవతావత్వంతో ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఈవేళ ఆ కుటుంబం చూడండి. పాపం ఇందిరాగాంధీ అలా సాక్రిఫైస్ చేసింది. సోనియా గాంధీ గారు ఎంత ఉత్తమరాలో ఒకసారి ఆలోచించారు.
ఆ మహానుభా ఆ అత్తగారు పోయి ఈ రకంగా ఉంటే మరి ఆ పెద్ద ఆ రాజీవ్ గాంధీ గారితో కాల్పించి ఆ రాజీవ్ గాంధీ గారు కూడా కోల్పోయిన తర్వాత మళ్ళీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి కూతురిని కొడుకుని కూడా మన దేశానికి అంకితం చేశారు.